హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ తోటి పికిల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఇలా గనక మనం ఇంట్లో పచ్చడిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వేడివేడిగా అన్నంలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినేసేయచ్చు. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కేజీ వరకు చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని తీసుకున్నాను. ఇలాగా బోన్స్ తోటే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా చిన్న ముక్కలు పికిల్కి బాగుంటుందని చెప్పేసి చిన్న ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్ మొత్తం ఒకసారి బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలాగా ఇది మొత్తం బాగా పట్టేలాగా పీసెస్కి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఈ బాండిని ఇలాగే స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని వాటర్ మొత్తం ఇనికిపోయేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం వేరొక ప్యాన్లో కొద్దిగా చెక్క, 10 వరకు లవంగాలు, 4 యాలకులు తీసుకొని సన్నని మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకోవాలి. ఈ ధనియాలు కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నని మంట మీద బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మొత్తం ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఈ చికెన్ మూత తీసేసుకొని వాటర్ అనేవి ఎన్ని ఉన్నాయో ఇనికిపోయినాయో లేదో చూసుకోవాలన్నమాట. వాటర్ అనేవి ఇంకా ఉన్నాయి కాబట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా వాటర్ మొత్తం ఇనికిపోయి ముక్కలు మొత్తం ఇలాగా సాఫ్ట్గా అయినాయి. తర్వాత ఇప్పుడు ఈ బాండిని తీసి పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ పెట్టేసుకొని కప్పుతోటి ఇలాగా 2 కప్పుల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పుల ఆయిల్ 300 గ్రాముల వరకు ఉంటుందండి. 300 గ్రాముల వరకు ఆయిల్ని వేసుకొని కొంచెం వేడైన తర్వాత చికెన్ ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కలు మొత్తం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా వచ్చే వరకు కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఈ స్టేజిలో వచ్చే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. మరీ ఎర్రగా వచ్చినాయి అంటే మనకి ముక్క అనేది పచ్చడిలో గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం గోల్డెన్ షేడ్లో ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 100 గ్రాముల వరకు తీసుకున్నాను. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం పాటైనా బాగా ఫ్రై చేసుకోండి. లేదంటే చికెన్ పచ్చడి అనేది పాడైపోతుంది. ఫ్రై చేసుకున్న తర్వాత దించేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా వేసుకొని ఈ వేడి మీదే కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పును కూడా ఒక 1/2 కప్పు వరకు తీసుకోవాలి. సాల్ట్ని 1/2 కప్పు వరకు వేసుకొని ఈ ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. అలాగే ఈ కప్పుతోటి 3/4 కప్పు వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. పచ్చి కారంని వేసుకుంటున్నాను. ఇది మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కారం తక్కువ తినేవాళ్ళు 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక 4 నిమ్మకాయలు గింజలు మొత్తం తీసేసుకొని ఇలాగా పిండేసుకొని కలిపేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసే వరకు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం ఇది 2 రోజుల వరకైనా పక్కన పెట్టేసుకోవాలి. నేను మరుసటి రోజు తీసాను. చూసారా, ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. పచ్చడి మొత్తం బాగా మసాలాలు పట్టేసి బాగా వచ్చేసింది అనమాట. ఇలాగా ఇప్పుడు ఇది వేరొక గాజు సీసాలోకి తీసుకోవాలి. గాజు సీసాలోకి తీసుకొని మిగతా అది మనం వాడుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి. గాజు సీసాలో తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి 4-5 నెలల వరకు స్టోర్ ఉంటుంది. ఇలా తీసి పక్కన పెట్టేసుకొని పికిల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినేసేయచ్చు.